హాయ్ వ్యూవర్స్, అవే డాక్టర్ కోలా. మరి చాలామంది విద్యార్థులు అడుగుతున్నట్టు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అని చాలా మెసేజ్ చేయడం జరిగింది. మరి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ అయితే మే ఎండింగ్ జూన్ మధ్యలో వచ్చింది. ఎంట్రన్స్ జూలైలో ఉంది. మరి ఈసారి కూడా వి ఎక్స్పెక్ట్ ద ఎంట్రన్స్ ఇన్ మే లాస్ట్ వీక్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్. సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్, సో దీన్ని కండక్ట్ చేసేది రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించి బోర్డు ఏదైతే ఉందో, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ రిహాబిలిటేషన్ పోర్టల్లో మనం చూసినట్టయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది. రైట్. సో మనకి మరి ఏ ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి తెలంగాణలో వచ్చేసి మనకు మెంటల్లీ రిటార్డెడ్ ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారిని ఇప్పుడు మనము ఐవీఆర్ వారిని వొకేషనల్ రిహాబిలిటేషన్ కోర్స్ అంటున్నాం, డిప్లొమా ఇన్ విఆర్ అంటున్నాం. ఇంతకుముందు స్పెషల్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్లో ఎంఆర్ అనేది దీన్ని ఇప్పుడు మనం డివిఆర్ అంటున్నాం, అంటే డిప్లొమా ఇన్ వొకేషనల్ రిహాబిలిటేషన్. అదేవిధంగా ఐడిడి ఏదైతే ఇంటలెక్చువల్ డిసెబిలిటీస్ ఉంటాయో వాటికి సంబంధించి కోర్స్. అదేవిధంగా హియరింగ్ ఇంపైర్మెంట్ అంటే స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. సో ఈ కోర్సెస్ అన్నీ కూడా సెర్బ్రల్ పాలసీ, సిపి, అదేవిధంగా బ్లైండ్ పిల్లలకు సంబంధించి కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ తెలంగాణలో అవైలబుల్ ఉన్నాయి. సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా అవకాశం ఉంటుంది. ఎందుకు మరి స్పెషల్ ఎడ్యుకేషన్ మీద మనము మాట్లాడుతున్నామంటే, ఈ మధ్యలో ప్రభుత్వం ఉన్న 19లో ఏదైతే అపాయింట్మెంట్స్ ఇచ్చిందో దాంట్లో ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టుల్ని ఫిలప్ చేసింది. రానున్న కాలంలో కూడా మరి వేకెన్సీస్ ఉన్నాయి, అరేజ్ అవుతాయి. దాన్ని బట్టి మరి ప్రభుత్వ పరంగా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ వారి యొక్క మీద దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా ముందు రిక్రూట్మెంట్ ఉండదు. కాబట్టి చాలామంది స్పెషల్ ఎడ్యుకేషన్ ఎక్కడ అవైలబుల్ ఉంటుందని అడగడం జరుగుతుంది. ఇది మనం చూసినట్టయితే ఈ ఎంట్రన్స్ రాసింది, ఈ ఎంట్రన్స్ ఏదైతే మనం చెప్పడం జరిగిందో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ రిహాబిలిటేషన్ పోర్టల్లో మనం చూసినట్టయితే దీని నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా రీహాబిలిటేషన్ కౌన్సిల్ గవర్నమెంట్ ఇన్ REHAB COUNCIL గవర్నమెంట్ GOV.in పోయినట్టయితే దీని నోటిఫికేషన్ మనకు చూసుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో వచ్చేసి కొన్ని ప్రభుత్వ సంస్థలు, అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాయి. మనము తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్ అండ్ న్యూరో సైన్సెస్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం ఏమంటున్నామంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిసెబిలిటీస్ అంటున్నాం, NIPED అంటున్నాం. సో దీంట్లో మనము ఈ కోర్సెస్ చూడొచ్చు. ఏవేవంటే ఐడిడి ఇంటలెక్చువల్ డిసెబిలిటీ, అదేవిధంగా ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ సంబంధించి, అదేవిధంగా డివిఆర్ అంటే డిప్లొమా ఇన్ వొకేషనల్ రిహాబిలిటేషన్ అంటే మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ కోసం చూసినట్టయితే నిపిడ్. ఓకే. అదేవిధంగా దీనికి మన పూర్వం నిమ్హాన్స్ అనేది. అదే కాకుండా అలీ ఎవర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్, ఇక్కడ హియరింగ్ ఇంపైర్మెంట్ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. అదేవిధంగా స్వీకార్ అకాడమీ ఆఫ్ రిహాబిలిటేషన్ సైన్సెస్, ఇక్కడ హియరింగ్ ఇంపైర్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఇంటలెక్చువల్ డిసెబిలిటీ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఠాకూర్ హరిప్రసాద్ ఇన్స్టిట్యూట్, ఇక్కడ కూడా ఐడిడి ఇంటలెక్చువల్ ఏదైతే ఇంటలెక్చువల్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఉంటాయో దాని కోర్సు ఉంది. ఇదే కాకుండా అక్షయ్ ఆకృతి ఇన్స్టిట్యూట్లో హియరింగ్ ఇంపైర్మెంట్, అదేవిధంగా తెలంగాణ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ మిర్యాలగూడలో మనం చూసినట్లయితే ఐడి కోర్స్ ఉంది. సో మరి ఈ కోర్సెస్ చేస్తే ఏం లాభం అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఏంటంటే ప్రభుత్వము మరి చాలా రోజుల తర్వాత ఈ నోటిఫికేషన్ అంటే ఈ ప్రభుత్వంలో మనం నింపడం జరిగేది. అంటే మనకున్న ఏదైతే అనుభవం ద్వారా మనం చెప్తున్నాం ఏంటంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన విద్యార్థులకు కూడా నార్మల్ డిఎస్సి రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందని గత డిఎస్సిలో ఇవ్వడం జరిగింది. జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మరి ఒకవేళ ఈ డిసెట్ ద్వారా ఇక్కడ మిస్ అయినట్టయితే ఆ కోర్స్ కూడా మనం రాసి 2 ఆపర్చునిటీస్ ఉంటాయి. జనరల్ డిఎస్సికి ఎలిజిబుల్ అవుతాం, అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సి కూడా ఎలిజిబుల్ అవుతాం. సో మరి
ఎవరైతే విద్యార్థులు దీని గురించి చాలా సార్లు మెసేజ్ చేస్తారో వారందరికి కూడా మరి మీ డీసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి దీనికి కూడా మీరు అప్లై చేయండి. అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసిన వాళ్ళకి ఏదైతే గ్లోబల్ మార్కెట్‌లో అంటే పాశ్చాత్య దేశాలు, అమెరికా లాంటి దేశాల్లో మంచి అవకాశాలున్నాయి. మరి నాట్ ఓన్లీ లోకల్ అవకాశాలు, గ్లోబల్ అవకాశాలు కూడా ఉన్నాయి. లేదా మీరు హైదరాబాద్‌లో సొంతగా ప్రాక్టీస్ పెట్టుకున్నా కూడా మంచి సక్సెస్‌ఫుల్‌గా ఉంటారు. కాబట్టి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్ ఇస్ ఎ యూనిక్ కోర్స్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అంటే సేవా దృక్పథం ఉన్నవాళ్ళు, అదేవిధంగా మనం కెరీర్‌లో ఎదగాలనుకున్న వారందరూ కూడా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తే బాగుంటుంది. మరి మే ఆర్ జూన్‌లో మనకు నోటిఫికేషన్ వస్తుంది. అదే మనం చూస్తున్నట్టయితే సేమ్ క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ 50% ఫర్ జనరల్ కేటగిరీ అండ్ 45% ఫర్ రిజర్వ్డ్ కేటగిరీస్. సో మీరందరూ కూడా మరి నేనైతే ఏదైతే సైట్ చెప్పానో REHAB ర్యాబ్ COUNCIL GOV.inలో లాగిన్ అయ్యి రెగ్యులర్గా చూస్తుండండి నోటిఫికేషన్ కోసం. తద్వారా ఎంట్రన్స్ రాసి సక్సెస్ఫుల్గా కోర్స్ చేస్తామని ఆశిస్తూ hope that this video is useful for the students. Thank you. Dhanyawad. Signing off, your Dr. Kola.